నాగనాథ్ గారు, శనిగ్రహం యొక్క వక్రీ ప్రభావం వల్ల ఈ వృశ్చిక రాశి వారికి ఎలాంటి చేదు చేయబోతుందంటారు? చాందిని గారు, శనిగ్రహం వక్రగతి వృశ్చిక రాశి వారికి 27వ తారీఖు జూలై మాసం 2026 నుంచి 11వ తారీఖు డిసెంబర్ 2026 వరకు 137 రోజుల వక్రగమనంలో శని రాహుతోని కలుస్తాడు. భౌతికంగా కాదు. సో ఈ వక్రగమనము 137 రోజులు ఉంటుంది శని వృశ్చిక రాశి వారికి. అయితే ఈ వక్రగమనంలో వృశ్చిక రాశి వారికి ఎటువంటి మార్పులు, ఎటువంటి అద్భుతాలు, ఎటువంటి విషాదాలు చోటు చేసుకుంటాయంటే, మనం ముఖ్యంగా ఫస్ట్ బ్రైటర్ సైడ్ మాట్లాడదాం వృశ్చిక రాశి వాడికి. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళు ఎంత కఠినమైనటువంటి వాస్తవాలు కూడా తీసుకుంటారు, మీకు తెలుసలేదు. సో వృశ్చిక రాశి వారికి ద బ్రైటర్ సైడ్ ఏంటంటే, దీర్ఘకాలంగా వాళ్ళకి మ్యారేజెస్కి డిలే అవుతున్న వాళ్ళు, లేదా మ్యారేజ్ డెసిషన్స్ తీసుకోలేకపోతున్న వాళ్ళు వివిధ కారణాల వల్ల, డిలే అండ్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ద మ్యారేజ్ విల్ బీ పర్ఫార్మ్డ్ ద అర్లియస్ట్ డ్యూరింగ్ ద రెట్రోగ్రేడ్ స్టేట్ ఆఫ్ సాటర్న్. ఈ యొక్క వక్రగమనంలో వృశ్చిక రాశి వాళ్ళకు వివాహానికి సంబంధించినది, లేదా వాళ్ళ కుటుంబానికి సంబంధించింది. రెండవది, పెళ్ళయింది, 5 సంవత్సరాలు అయిపోయింది, 7 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు, లేదా కొంతమందికి పిండోత్పత్తి జరుగుతున్న టైంలోనే వాళ్ళకి అబార్షన్స్ అవ్వడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఇటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క తిరోగమలో ఉన్నటువంటి శని వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఫస్ట్ ఇది మనం బ్రైటర్ సైడ్ మాట్లాడదాం. రెండవది, వీళ్ళకి తృతీయ చతుర్థాధిపతి శని. సో లైఫ్లో వీళ్ళు ముఖ్యంగా గతంలో ఈ క్రియేటివ్ ఫీల్డ్లో సినిమా రంగం కావచ్చు, ఏదన్నా నాట్య రంగం కావచ్చు, మ్యూజిక్ ఫీల్డ్కి సంబంధించింది ఏదైనా కానీ, ఇండివిజువల్ టాలెంట్కి సంబంధించింది, ఈవెన్ స్పోర్ట్స్ కూడా కావచ్చు, వాటిలో ఎవరైతే విశ్వ ప్రయత్నం చేసి పొందాల్సిన గుర్తింపు పొందలేకపోవడం, లేదా పొందాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి మనం రివార్డ్స్, అవార్డ్స్ అంటాం కదా, ఫైనాన్షియల్ ఐడెంటిటీస్, ముఖ్యంగా గుర్తింపు, వీళ్ళకి ఈ తిరోగమనం టైంలో వీళ్ళకి అద్భుతమైనటువంటి గుర్తింపు వస్తుంది. అంటే కళారంగంలో, లేకపోతే ఏదన్నా ఇండిపెండెంట్ ఫీల్డ్లో ఉండి క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా శ్రమ పడిన వాళ్ళకి ఈ యొక్క తిరోగమనంలో సూపర్ డూపర్ ఐడెంటిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఐడెంటిటీతో పాటు వాళ్ళకి ఫైనాన్సెస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ద చతుర్థ భావంలో ఆల్రెడీ అర్ధాష్టమ రాహు ఉన్నాడు వీళ్ళకి. వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహు గత 1 year నుంచి ఉన్నాడు ఆల్మోస్ట్. సో ఈ 1 year నుంచి ఉన్నటువంటి రాహు వీళ్ళకి చతుర్థ భావంలో, వీళ్ళు మెటీరియలిస్టిక్ సక్సెస్కి ఎన్నో సందర్భాల్లో దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిన వాళ్ళు కూడా ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు ఉంటారు. దానికి కారణం ఏంటంటే, వీళ్ళ ఆలోచన, వీళ్ళ నిర్ణయాలు ఎప్పుడు కూడా ప్రపంచంతో కలవకుండా, మనం నూనె 2 కలపగలమా? నూనె, నీరు మనం ఒక గ్లాస్లో పోస్తే అవి రెండే పడి కలవు. ఎందుకంటే వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి పంచమ భావంలో ఉంటాడు శని. వక్రి అయినప్పుడు కూడా భౌతిక రూపం మాత్రం మీనరాశి, మోక్షరాశిలో ఉంటాడు. సో వీళ్ళ ఆలోచనలు, బయట ప్రపంచానికి సంబంధించిన అంశాలు, ఈ రెండు మిక్స్ కావు అన్నాక ఏంటంటే, శని ఆయిల్ రంగానికి అధిపతి. అంటే ఒక రకంగా చెప్పాలంటే, శనిని మనము ఒకవేళ మనం ద్రవ పదార్థంతో కనుక కంపేర్ చేసుకుంటే, ఆయిల్తో కంపేర్ చేస్తాం. కానీ అదే శని ఎవరింట్లో ఉన్నాడు? జలరాశి అయినటువంటి మీనరాశిలో ఉన్నాడు. సో మీ సొంత ఆలోచనలు, క్రియేటివ్ థింకింగ్ ఏదైతే వ్యాపార రంగంలో కానీ, ఏదైనా మీరు ఫైనాన్సెస్ డెవలప్మెంట్ కోసం చేసినవి కానీ, ముఖ్యంగా ఈ ల్యాండ్ బిజినెస్ కానీ, సేల్స్, కన్స్ట్రక్షన్ స్టైల్లో ఉన్నవాళ్ళు ఒక విషయాన్ని గమనించాలి. మీరు ఇప్పటి వరకు ప్రతికూలంగా ఉంది నాకు టైము, లాస్ట్ 1 year బాగలేదు, ముఖ్యంగా 21st మే నుంచి ఎవరైతే టైం చూసుకోండి వృశ్చిక రాశి వాళ్ళకి, 2025 May 21st నుంచి. సో వీళ్ళందరికీ కూడా రిజల్ట్స్ ఎందుకు నాకు అన్ఫేవరబుల్గా ఉన్నాయి అన్నప్పుడు మీరు ఒకసారి మూలాల్లోకి వెళ్ళి ఒకసారి సంస్కరించుకోండి. ఎందుకంటే శని సంస్కరించినప్పుడు నిర్దాక్షిణ్యంగా, నిష్పక్షపాతంగా సంస్కరిస్తాడు. అది ఒక సామాన్య మానవుడు కానీ ఎవరు కానీ తట్టుకోలేరు. చతుర్థ భావంలో ఉంటాడు. చతుర్థ భావము అంటేనే బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్. వెన్ ఇట్ కమ్స్ టు బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్, ఫస్ట్ స్టాండ్స్ విత్ ద ఫ్యామిలీ. సో మీ కుటుంబంలోనే మీకు ఒక మనశ్శాంతి లేకపోవడము, గతంలో ఆర్థికంగా మీరు ఎదగకపోవడం వల్లనో, లేదా ఆర్థికంగా మీరు స్థిరపడకపోవడం వల్లనో, మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీకున్న ఇంపార్టెన్స్ కానీ, లేదా కుటుంబ సభ్యుల్లోనే మీకు ఏమైనా ఆంతరంగిక శత్రుత్వం ఏర్పడడం కానీ, ఇలాంటివన్నీ జరిగినాయి అంటే కారణం ఏంటంటే,
ఎక్కడొక్కడ మీ వ్యవహార శైలిలో మీ ప్రణాళిక మీ ఏదైతే అప్రోచ్ ఏదో ఉందో అందులో ఏదో ఖచ్చితంగా సవరణ జరగాలి. ఈ సవరణ చేయడమే శని యొక్క లక్ష్యం. శని దేనికి అధిపతి? శ్రమకి కర్మలకు మాత్రమే కాదు, కాలానికి కూడా అధిపతి. అందుకే చూడండి, శని వక్రీకరించిన వాళ్ళు, శని నీచ స్థానంలో ఉన్నవాళ్ళు, లేదు ఈ శనిని కేంద్ర భావంలో ఉండి వీళ్ళకి పరిష్కారం లేనటువంటి సమస్యలు ఇరుక్కుపోయిన వాళ్ళందరూ కూడా కాలభైరవుడు దర్శనం చేస్తారు. ఎందుకు అంటే కాలాన్ని మనకు అనుగుణంగా మార్చేవాడే కాలభైరవుడు అని అంటారు. సో కాలభైరవుడికి చాలామందికి ఎందుకు ఈ యొక్క శని ప్రభావం ఉన్నప్పుడు సూచిస్తారంటే, మన బుద్ధిపూర్వకంగా మనం ఎప్పుడైతే మన టైంని మనం ఫేవరబుల్గా మార్చుకోలేకపోతామో, కనీసం మనకి పూర్వజన్మ సంస్కరణ నుంచి, పూర్వజన్మ సంస్కారం నుంచి అన్న మనకి వచ్చేటువంటి బుద్ధి, ఆ బుద్ధి సవరణ వలన మనకి ప్రతికూలంగా ఉన్న టైం కూడా మనకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంటుందని ఒక ఆశతో చేస్తారు. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, పంచమ భావం మోక్షభావంలో ఉన్నటువంటి శని రాహువుతో కలిసినప్పుడు, రాహువు పూర్తిగా భౌతిక సుఖ సంతోషాలకు సంబంధించినవన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా మనం చేసేది ఏం చేసినప్పుడు కూడా మనకి ఇల్యూజన్ అంటారు. ఇల్యూజన్ అంటే మనకు అన్నీ అయిపోతున్నట్టు కనపడతాయి. మనం ఏదైతే బ్యాంక్ లోన్ అప్లై చేస్తాం అయిపోతుంది అనిపిస్తుంది. అన్నీ అయిపోయినాయి సార్ రేపు వచ్చి డబ్బు తీసుకెళ్ళినట్టు కూడా మీ చేతికి డబ్బులు వచ్చేవరకు నమ్మకం ఉండదు. అంటే అట్ ద సేమ్ టైం మీరు చెక్ చేసుకోండి. వృశ్చిక రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం దశమ భావంలో ఎవరున్నారు? కేతు ఉంటాడు. సో కేతు సింహరాశిలో ఉచ్చస్థానం కాదు, కేతు సింహరాశిలో పరమిత్ర స్థానంలో ఉన్నప్పటికీ కూడా భాగ్యంలో ఎవరున్నారు? భాగ్యంలో గురువు ఉన్నాడు. సో చూడండి, ఒక పక్కన వీళ్ళకి లక్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఎంతో అదృష్టాన్ని ఇచ్చేటువంటి స్థానము భాగ్యస్థానంలో గురువు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు కూడా కర్కాటక రాశిలో వీళ్ళ వ్యవహారం దగ్గరకు వచ్చేటప్పటికి పంచమ భావం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఆచరణకు సాధ్యం కానివి, తార్కికానికి అంటే లాజికల్గా కన్విన్స్ కానటువంటి ప్రణాళికలు మీరు ఏవైతే గతంలో వేశారో 2025 నుంచి మే 21వ తారీఖు నుంచి మీరు ప్రణాళికలు వేశారో అవన్నీ కూడా ఇప్పుడు మీకు పెద్ద తలకాయ నొప్పిలాగనో లేకపోతే పరిష్కరించుకోలేనటువంటి స్థాయికి తీసుకెళ్ళి ఉంటాయి. ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ, ఫైనాన్సెస్, యువర్ సోషల్ రెప్యుటేషన్, ఎవ్రీథింగ్ ఎల్స్. సో వీటికి సంబంధించిన అంశాలు ముఖ్యంగా మీకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు ఒక విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకోండి. ఒక వ్యవహార శైలి మీకు అనుకూలంగా లేదు, మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ రావట్లేదంటే మీరు వదిలేసేయండి. శని మీకు ఏం నేర్పిస్తాడంటే, రవిగ్రహానికి విరుద్ధమైనటువంటి స్వభావాన్ని మీకు నేర్పిస్తాడు శని. రవి అన్నీ పట్టుకుంటాడు. ఈ పేరు ప్రఖ్యాతలు, సిరి సంపదలు, పేరు, డాంబికం ఇవంతా రవి పట్టుకుంటాడు. శని జీవిత సారాంశం ఏమని చెప్తాడంటే, ఏదైనా వదిలేయడం అని చెప్తాడు. మనం ఆచమనంలో నీళ్ళు వదిలేసినట్టు వదిలేసేయడం అని చెప్తాడు. సో మీరు ఇప్పుడు వ్యవహార శైలిలో మీరైతే ముఖ్యంగా లాస్ట్ ఈ 2025 మే 21 నుంచి మీరు ఏవైతే వ్యవహారానికి సంబంధించింది ఏదైనా కావచ్చు, వ్యవహారానికి సంబంధించి ఏదైనా కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు, సామాజికమైనవి కావచ్చు, లేదా మీ వృత్తిపరమైనవి కూడా కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన కావచ్చు, ఈ వ్యవహార శైలిని మీరు విపరీతంగా ప్రయత్నం చేశారు కానీ మీకు దశ అనుకూలించట్లేదు. వదిలేసేయండి. ఈ 137 days మీరు ఎప్పుడైతే స్పెక్టేటర్ లాగా ఉంటారో మీకు ప్రతికూలమైన టైం, ఆ ప్రతికూలమైన టైంలో మీరు రియలైజ్ అయ్యేది ఒకటే, మీరు ఏ మాయలో ఉన్నారో ఆ మాయలోంచి రియాలిటీలోకి వస్తారు. మీరు రాకపోయినా శని తీసుకొస్తాడు ఈ వక్రగమనంలో. ఇది మీకు రిస్క్ ఫ్యాక్టర్. ఇది ఇప్పుడు ఏ పర్టికులర్ పాయింట్స్ చెప్పాను. లక్ ఫ్యాక్టర్ కూడా ఉంది. మరి లక్ ఫ్యాక్టర్ ఏంటి? స్టూడెంట్స్కి సంబంధించి, విద్యార్థులకు సంబంధించింది, విద్యాదశ నుంచి మళ్ళీ ఉద్యోగ దశకు వచ్చేటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి కూడా మోస్ట్ లక్కీయెస్ట్ టైం ఇది. ఈ 137 days కాకుండా ఈవెన్ మీకు ఆల్మోస్ట్ మార్చ్ 2027 మార్చ్ వరకు ఉంటుంది ఈ దశ. మీకు ఫిబ్రవరి మార్చ్ వరకు ఉంటుంది. సో కాబట్టి విద్యార్థి దశ నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ మోస్ట్ ఆస్పీషియస్ టైం ఇది. ఇంకొక విషయం ఏంటంటే, మీ ఫాదర్ ప్రాపర్టీస్, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళ ఫాదర్ ప్రాపర్టీస్ ఏమైనా డిస్ప్యూట్లో ఉన్నాయి, కోర్టు వ్యవహారాల్లో ఉంది, లేదా అన్ఎక్స్పెక్టెడ్గా మీరు గతంలో సేల్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ బయర్ రావట్లేదు. సో దెర్ ఆర్ హై పాసిబిలిటీస్ దట్ ద ఇన్వెస్టర్స్ విల్ కమ్ ఫ్రంట్ అండ్ దే విల్ ఇన్వెస్ట్ మనీ. సో దానివల్ల మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డెప్ట్స్ కానీ, ఎగ్జిస్టింగ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, ఆర్ఎల్స్ మీ ఇన్వెస్ట్మెంట్స్ బ్లాక్ ఇంట్రెస్ట్లు కడుతున్నారు అనుకోండి, అది మీకు క్లియరెన్స్ అయ్యే టైం కూడా ఈ యొక్క తిరోగమనంలో, శని తిరోగమనంలో మీకు జరుగుతుంది. సో మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ టైంలో మీకు
సాధ్యమైనంత వరకు మీ బుద్ధి అనవసరమైన ఏరియాలకు వెళ్ళి దాన్ని ప్రతికూలంగా ఉన్నదాన్ని మీరు అనుకూలంగా మార్చడానికి ట్రై చేయొద్దు. ఎస్పెషల్లీ పీపుల్ మేనేజ్మెంట్. ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబర్స్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కానీ, లేదా మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద మీరు యుద్ధం చేయడం, అంటే మీరు అనవసరమైనటువంటి అంటే మీ రిలేషన్స్లో ఎవరు, లేదా బంధువుల్లో స్నేహితులు ఎవరన్నా మీకు ఆల్రెడీ కాంప్లికేటెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు మీకు ఆల్రెడీ ప్రాబ్లం క్రియేట్ చేసిన వాళ్ళకి ఈ తిరోగమనంలో మీరు ఎంత మౌనంగా ఉంటే ఆటోమేటిక్గా అదే శత్రువులు మీకు మిత్రుల్లాగా మారిపోతారు. సో మీ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, విదేశాల్లోకి వెళ్ళి చదువుకున్న తర్వాత అక్కడ మీకు జాబ్స్ రావట్లేదు, ఉన్న జాబ్ పోయింది, జాబ్ వచ్చే ఛాన్సెస్ కనపడట్లేదు, మీమాంస ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న వాళ్ళకి ఈ తిరోగమనంలో ఉన్నటువంటి శని ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు మీకు. కాకపోతే మీకు డొసైల్ ఆపర్చునిటీస్, అంటే మీకు తక్కువ స్థాయి ఆపర్చునిటీస్, మీరు కోరుకున్న స్థాయి రాకపోవచ్చు, కానీ మీరు నిలబడతారు. మీరు చూసుకోండి, లాస్ట్ 1 year 1.5 yearతో కంపేర్ చేస్తే ఈ తిరోగమనంలో మీరు నిలబడేటువంటి స్థాయి బలంగా ఉంటుంది. అందుకే చెప్పాను, కుటుంబంలో అనవసరమైనటువంటి విషయాల్లో మీరు ఎక్కువగా మీరు దాన్ని రాద్ధాంతం చేసి దాన్ని ఇంకా సాగదీయకండి. ఫ్యామిలీ మ్యాటర్స్లో విపరీతమైనటువంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు బ్యాలెన్స్ మీరు కుటుంబంలో కోల్పోతే, వృశ్చిక రాశి వాళ్ళు కానీ, కర్కాటక రాశి వాళ్ళు కానీ, మీనరాశి వాళ్ళు కానీ, వాళ్ళ ఫ్యామిలీలో బ్యాలెన్స్ కోల్పోతే మిగతా అన్ని విషయాల్లో ఆటోమేటిక్గా వాళ్ళు పట్టు కోల్పోతారు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకోలేరు. వాళ్ళ ఫ్యామిలీయే వాళ్ళ వెన్నుముక్క. సో కాబట్టి మీకు బ్యాలెన్స్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ మీ అనవసరమైన శత్రువుల్ని తెచ్చుకునేలాగా మీ బుద్ధిని ఇంకా ఎక్కువ వాడకండి. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా పరిణామాలను దృష్టిలో పెట్టుకోండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో మీరు కేంద్ర బిందువుగా ఉండడం కన్నా, మీరు వేరే వాళ్ళ పాత్రను అక్కడ సృష్టించి పరిష్కార మార్గంగా వెళ్ళడానికి చేసే ప్రయత్నమే మీకు ఇప్పుడు అనుకూలంగా ఉంటుంది. మీరు ఇప్పటిదాకా ఆల్రెడీ ఉన్న సమస్యలు ఇంకా పెద్దగా చేసుకోవడము, దాన్ని ఎట్లన్నా సాధించాలి, అది నా కంట్రోల్ తెచ్చుకోవాలి అనేటువంటి దాని వెనక భావం ఏముంటుందంటే అభద్రతా భావం ఉంటుంది. ఈ అభద్రతా భావము మనం ఇన్సెక్యూర్డ్ పాలిటిక్స్ అంటాం. వీటి నుంచి మీరు విముక్తులు అయినా కాకపోయినా ఈ 137 రోజులు ఎట్లన్నా శని మిమ్మల్ని అందులో పాలు నీళ్లు సపరేట్ చేసినట్టు చేసేస్తాడు. సో మీ వంతుగా మీరు ప్రిపరేషన్ ఏంటంటే, మీ ప్రిపరేషన్ ఏమై ఉండాలంటే, మీ అంతటా మీరు మీ బుద్ధిని అనవసరమైనటువంటి వ్యక్తులకు కానీ, మీ స్థాయికి తక్కువ ఉన్న వాళ్ళు, లేదా మీ స్థాయి కాని వాళ్ళ దగ్గరికి మీరు అనవసరంగా మీ ఇంపార్టెన్స్ని మీరు తగ్గించుకోవద్దు. ఇది బుద్ధిపూర్వకంగా మీరు చేయాల్సింది. మిగతా ఏరియాస్ అన్నిట్లో కూడా మీకు మంచి ప్రోగ్రెసివ్ టైం ఉంటుంది. మీరు జస్ట్ వెయిట్ చేసి చూడండి. ముఖ్యంగా ఈ ఆగస్ట్ 28 తర్వాత చూడండి, మీకు ప్రతిదీ కూడా మీరు ప్రతికూలంగా అనుకున్నది లాస్ట్ 1.5 years మీరు సఫర్ అవుతుంది అంతా కూడా మీకు అనుకూలంగా మారుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఇట్స్ అ టైమ్ ఫర్ పేషెన్స్ అండ్ ఇట్ ఇస్ అ టైమ్ ఫర్ ఇంట్రాస్పెక్షన్.